హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదంచెర్ల, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ రోజు డేటు సెప్టెంబర్ 21వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి, నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు క్వాలిటీ వెహికల్స్ ఏమైనా ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను, రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ కంటైనర్ ద్వారా అయితే పంపించాను. మా వీడియోస్ కొత్త చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత పనులు ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను. నేను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా నేను పెట్టే ప్రతి ఒక్క యూట్యూబ్లో పెట్టే వెహికల్స్ కూడా నేను మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్లో అయితే పెట్టడం అనేది జరుగుతుంది. కస్టమర్లకు కూడా నేను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇప్పించి పంపిస్తా ఉన్నాను. ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను. ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ వాళ్ళకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. ఆ ట్యాక్స్ అనేది కూడా మీకు ఇయర్ ని బట్టి ఎక్స్షోరూమ్ ప్రైస్ ని బట్టి ట్యాక్స్ అనేది పడుతుంది. ఆ ట్యాక్స్ కట్టిన తర్వాత మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ప్లస్ వచ్చేసి నెంబర్ కూడా చేంజ్ అయిపోతుంది. అప్పుడు తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి 59,000 ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్. 4 టైర్లు వచ్చేసి మన షోరూమ్ తో పాటు టైర్లు అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ వచ్చేసి అన్ని చూడు ఇంతవరకు యూజ్ అయితే కాలేదు. 59,000 ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్. ఏ గ్లాసు మారలేదు, ఏ డోరు చేంజ్ కాలేదు, ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు, ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు, షాక్ అబ్జర్వ్ కానీ సస్పెన్షన్ కానీ మొత్తం ఆల్ ఓకే. ఇంజన్, గేర్ బాక్స్ మొత్తం పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉన్నాయి. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మారుతి ఎస్-క్రాస్ జీటా వేరియంట్ 2018 సింగిల్ ఓనర్ వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 5,60,000 అయితే ఎత్తున్నారు. 5,60,000 అయితే ఎత్తున్నారు. ఇది ఫిక్స్ రేట్ కాదు, దీనిలో కొద్ది మటుకైతే బాగుంటుంది. ఇంట్రెస్ట్ నాలో నా నెంబర్ ఫోన్ చేశారంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేసాను. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి, కీలెస్ ఎంట్రీ, ఆటో ఫుల్ మిర్రర్, పుష్ బటన్ స్టార్ట్, 2 ఇయర్ బ్యాగ్, 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్ ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితే ఉన్నాయి. దీనికి వచ్చేసి 59,000. గేర్ వచ్చేసి మాన్యువల్ డీజిల్ వర్షన్. ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మారుతి ఎస్-క్రాస్ జీటా వేరియంట్ 2018 సింగిల్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ చెప్పడం వచ్చేసి 5,60,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ కాదు. సరే ఫ్రెండ్స్, ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను. తర్వాత ఇంట్రెస్ట్ నాలో నా నెంబర్ ఫోన్ చేశారంటే నేను ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను, క్లారిటీగా చెప్తాను. ఇంతవరకు టైమింగ్ చేంజ్ కూడా చేంజ్ కాలేదు, టైమింగ్ సౌండ్ అనేది లేదు. మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్లో అయితే పెట్టడం జరుగుతుంది. 4 పవర్ విండో కానీ, ఏసీ కానీ, ఏసీ కూడా చాలా చీల్డ్ అయితే వస్తుంది. కంట్రోల్స్ కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి. మ్యూజిక్ ప్లేయర్ కూడా వర్కింగ్ లో అవుతుంది. మొత్తం చెక్ చేసిన తర్వాతనే నేను మన యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను. 4 టైర్లు వచ్చేసి ఇంతవరకు షోరూమ్ తో పాటు టైర్లు అయితే ఉన్నాయి. స్టెప్ టైర్ వచ్చి అన్ని చూడు. ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి. కలర్ వచ్చేసి సిల్వర్ కలర్. ఇది ఫస్ట్ అయితే నేను ఇంజన్ అయితే చూపిస్తాను చూడండి. ఇంతవరకు అది స్టిక్కర్లు కూడా పోలేదు, మన షోరూమ్ తో పాటు వచ్చిన స్టిక్కర్లు కూడా పోలేదు. టైమింగ్ చేంజ్ కూడా చేంజ్ కాలేదు, టైమింగ్ సౌండ్ అనేది లేదు. ఏబిఎస్ బ్రేక్, మన రైట్ సైడ్ లో ఉన్న ఆప్రాన్స్ తీసుకొచ్చి ఈ బోల్టాలు కూడా ఇంతవరకు ఇప్పలేదు. మన పెండర్ యొక్క బోల్టాలు ఇవి. బానెట్ యొక్క బోల్టాలు కూడా చూపిస్తాను చూడండి. ఇది మన బానెట్ యొక్క కంపెనీ బెస్ట్ తీసుకొచ్చి బండి ఒకసారి స్టార్ట్ అయితే చేసి చూడు. जरा गाड़ी स्टार्ट करो ना एक बार गाड़ी स्टार्ट करो, गाड़ी स्टार्ट करके दिखा दिया था, जल्दी स्टार्ट करो. ఇలాంటి బండ్లు రేరు, కొద్దిగా క్వాలిటీ బండ్లు దొరకాలంటే. ఫస్ట్ అయితే నాకైతే ఈ వెహికల్ ఫొటోస్ అయితే వేసినారు. ఫొటోస్లో అయితే నాకు బాగా నచ్చింది వెహికల్. నేను తర్వాత ఈ బండి కోసం వచ్చేసి ఒక 12 కిలోమీటర్లు అయితే నేను వచ్చినాను. బండి వచ్చి చెక్ చేసుకున్నాను, మొత్తము నాకు నచ్చింది. అందుకే ఈ బండికి మొత్తం షాక్ అబ్జర్వ్ కానీ, సస్పెన్షన్ కానీ మొత్తం ఆల్ ఓకే. మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మన యూట్యూబ్లో అయితే పెట్టడం అనేది జరుగుతుంది.
టైర్లు వచ్చేసి మన షోరూమ్ తో పాటించిన టైర్లు అయితే ఉన్నాయి, 4 టైర్లు. అలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. చూసుకోవచ్చు ఇక్కడ 2018 మోడల్. టైర్ మీద ఒక 2018 4 టైర్లు అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ వచ్చేసి అనేది చూసుకోవచ్చు, ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్. పెడాల్స్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి. పుష్ బ్రేక్ స్టార్ట్. హైబ్రిడ్ ఇంజన్ ఇది, 59,000 ఒరిజినల్ రీడింగ్. నేను ఈ డోర్ కూడా చూపిస్తాను చూడండి. సో 4 టైర్లు వచ్చేసి మన షోరూమ్ తో పాటించిన టైర్లు అయితే ఉన్నాయి. ఇది ఒకసారి డిక్కీ కూడా చూపిస్తాను చూడండి. ఇంతవరకు బోల్టాలు కూడా పెట్టలేదు, చూసుకోవచ్చు. ఒకసారి రివ్యూ కూడా చూపిస్తాను చూడండి. ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. ఇలాంటి బండ్లు కొద్దిగా రేరు దొరకడము. స్టెప్నీ టైర్ వచ్చేసి ఎంతవరకు యూజ్ అయితే కాలేదు, మొత్తం షీల్డ్ ఉంది, చూసుకోవచ్చు ఒకసారి. ఇది మన షోరూమ్ తో పాటు వచ్చిన టైర్ ఇది.
హైబ్రిడ్ ఇంజను, ఎస్ క్రాస్ హైబ్రిడ్ ఇంజను. షోరూమ్ బండి ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలాగే అయితే ఉంది. ఒకటి 59,000 రీడింగ్ అంటే ఏం పెద్ద రీడింగ్ కాదు ఇది. సరే ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ నాలో నా నెంబర్ ఫోన్ చేస్తానంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పిస్తాను. ఓకే బాయ్.